పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచాన్ని మరో గ్లోబల్ సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయా? అమెరికా ఇరాన్ మధ్య మొదలైన చిచ్చు ఇప్పుడు మన ఇంటి గడప వరకు వచ్చిందా అంటే అవుననే తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు రాబోతున్నాయి. ఐటీ కొలువులే కాదు, ప్రభుత్వ కార్యాలయాల పనితీరు కూడా మారబోతోంది. అందుకు కారణం మనుషులను చంపే వైరస్ కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే చమురు సెగ. ఇంధనాన్ని పొదుపు చేయండి, వీలైతే మళ్లీ వర్క్ ఫ్రం హోం మొదలు పెట్టాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు సంచలనంగా మారింది. మోదీ పిలుపు వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఏ దేశాలు కోవిడ్ కాలం నాటి నిబంధనలను ఎందుకు వెలికితీస్తున్నాయి? హార్మోజ్ మూతపడితే మన వంటింట్లో గ్యాస్ మంట ఆరుతుందా? ప్రపంచం ఇప్పుడు ఎందుకు భయపడుతుంది? వాచ్ స్టోరీ. భారత్లో మళ్లీ వర్క్ ఫ్రం హోం తప్పదా? ముడి చమురు సెగతో పనితీరు మారుతుందా? సంక్షోభ నిర్వహణకు కోవిడ్ పాఠాలే సరైనవా? పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం ప్రపంచాన్ని భయపెడుతోంది. అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్లు చిన్నాభిన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చమురు పొదుపు దిశగా భారత్ కీలక అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇంధనాన్ని అత్యంత పొదుపుగా వాడాలని, సాధ్యమైన చోట వర్క్ ఫ్రం హోం పద్ధతిని మళ్లీ అమలు చేయాలని ప్రధాని మోదీ తాజాగా దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల దృష్ట్యా చమురు ధరలు పెరగడం, సరఫరాలో అంతరాయాలు కలగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పౌరులు అనవసరమైన ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని మోదీ కోరారు. కరోనా సమయంలో మనం వర్క్ ఫ్రం హోం, వర్చువల్ మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్స్లకు అలవాటు పడిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ప్రస్తుత గ్లోబల్ సంక్షోభ పరిస్థితుల్లో ఆ పద్ధతులను తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ఆఫీసులకు వెళ్లేవారు కార్ పూలింగ్, ప్రజా రవాణా వ్యవస్థలను వాడి చమురు వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. అసలు ఎందుకు ఈ ఆందోళన? ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణలతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడింది. దీంతో ప్రపంచానికి ఎగుమతయ్యే చమురు సరఫరా నిలిచిపోయింది. ప్రపంచ చమురులో 5వ వంతు హార్ముజ్ మార్గంలోనే ఎగుమతవుతోంది. మనం ముడి చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాం. యుద్ధం కనుక ముదిరితే చమురు బిల్లులు పెరుగుతాయి. దీంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. కేవలం ఈ సమస్య ఒక్క భారత్ది మాత్రమే కాదు, ఆసియాలోని ఇతర దేశాలు కూడా విదేశీ మార్గ ద్రవ్య నిల్వలను కాపాడుకోవడానికి, ఇంధన ఖర్చులు తగ్గించుకోవడానికి కోవిడ్ కాలం నాటి రిమోట్ వర్కింగ్ విధానాలను తిరిగి ప్రవేశపెడుతున్నాయి. ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలతో రాబోయే రోజుల్లో ఐటీ, ఇతర కార్పొరేట్ రంగాల్లో మళ్లీ రిమోట్ వర్కింగ్ లేదా హైబ్రిడ్ పని విధానానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి ప్రధాని మోదీ హైదరాబాద్ ప్రసంగానికి కొన్ని వారాల ముందే అంతర్జాతీయ ఇంధన సంస్థ IEA కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ ఘర్షణలతో ప్రపంచ చమురు మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి IEA ఒక వివరణాత్మక డిమాండ్ తగ్గింపు మార్గదర్శకాలు విడుదల చేసింది. రోజువారీ ప్రయాణాలతో కలిగే చమురు డిమాండ్ను తగ్గించడానికి వర్క్ ఫ్రం హోం ప్రవేశపెట్టాలని పేర్కొంది. హైవేలపై వాహనాల వేగాన్ని తగ్గించడంతో ఇంధన సామర్థ్యాన్ని పెంచాలని సూచించింది. వ్యక్తిగత వాహనాల కంటే ప్రజా రవాణా వ్యవస్థలనే ఎక్కువగా వినియోగించాలని కోరింది. సరఫరా అంతరాయాలు కొనసాగితే ప్రజల జీవనశైలిలో మార్పులు తప్పవని IEA వార్నింగ్ ఇచ్చింది. IEA హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు కార్యాచరణను మొదలుపెట్టాయి. భారత్ పొరుగు దేశం శ్రీలంక ఇప్పటికే ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగంలోని కొన్ని విభాగాల్లో వారానికి 4 రోజుల పని దినాలు ప్రవేశపెట్టింది. దీంతో ఉద్యోగుల ప్రయాణ ఖర్చులతో పాటు ఇంధన వినియోగం కూడా తగ్గుతుందని భావిస్తోంది. సరఫరా కొరత కారణంగా శ్రీలంకలోని పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కరోనా సమయంలో ఖర్చులను అమలు చేసిన విధానాలని శ్రీలంక ప్రభుత్వం ఆచరిస్తోంది. చమురు సరఫరాలో అంతరాయాలు, రవాణా కష్టాల నేపథ్యంలో ఫిలిప్పీన్స్ మార్చిలోనే ఎనర్జీ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఫిలిప్పీన్స్ లో చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విద్యుత్, ఇంధన వినియోగం తగ్గింపునకు ప్రభుత్వ కార్యాలయాల్లో వారానికి 4 రోజుల పని విధానాన్ని అమలులోకి తెచ్చింది. తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కూడా వర్క్ ఫ్రం హోం ను అమలు చేస్తోంది. దిగుమతి చేసుకునే ఇంధనంపైనే ఎక్కువగా ఆధారపడడం, దేశ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండడంతో అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల పాకిస్తాన్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. చమురు ధరలతో వియత్నాంలో రవాణా రంగాలు, చిన్న తరహా పరిశ్రమలు కుదేలైపోయాయి. దీంతో వ్యాపార సంస్థలు వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ సమావేశాలను నిర్వహించాలని వియత్నాం ప్రోత్సహిస్తోంది.
అలాగే ఇండోనేషియా, మయన్మార్, సింగపూర్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో వర్క్ ఫ్రం హోమ్ కు పిలుపునిచ్చాయి. కానీ ఆ విధానాన్ని తప్పనిసరి చేయలేదు. కానీ ప్రయాణాలు తగ్గించడం, కార్యాలయాల్లో ఏసీల వినియోగంపై పరిమితులు విధించాయి. పనివేళలో మార్పులు చేర్పులు చేసే ఇంధన పొదుపు చర్యలను అమలు చేస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ చర్చలు ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నాయి. ఇరాన్ సంక్షోభాన్ని కేవలం ఒక భౌగోళిక రాజకీయ సమస్యగా మాత్రమే కాకుండా ఆర్థిక సవాలుగా కూడా ప్రపంచం పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థలోని అధిక భాగాన్ని ఇంటి నుంచే నడపొచ్చని ప్రపంచ దేశాలు గుర్తించాయి. అప్పట్లో ప్రజారోగ్యం కోసం మొదలైన ఈ రిమోట్ వర్కింగ్ విధానం ఇప్పుడు సంక్షోభ నిర్వహణకు ఒక బలమైన నమూనాగా మారింది. ప్రధాని మోదీ పిలుపు కేవలం పని విధానాలకే పరిమితం కాలేదు. అది ఒక రకమైన ఆర్థిక క్రమశిక్షణకు సంకేతం. విదేశీ మార్గద్రవ్యాన్ని కాపాడుకోవడానికి బంగారం కొనుగోళ్లు వాయిదా వేయాలని, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని మోదీ సూచించారు. స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని ఆయన ప్రజలను కోరారు. హార్ముజ్ జలసంధిలో గనక అంతరాయం కొనసాగితే అది కేవలం పెట్రోల్, డీజిల్ ధరలపైనే కాకుండా రవాణా ఖర్చులు, విమానయాన రంగం, వంట గ్యాస్ లభ్యత, నిత్యావసర వస్తువుల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుత సంక్షోభం కరోనా మహమ్మారి కంటే భిన్నమైనది కావచ్చు. కానీ న్యూఢిల్లీ నుంచి మనీలా వరకు అన్ని ప్రభుత్వాలు కరోనా సమయంలో నేర్చుకున్న పాఠాలనే ఇప్పుడు మళ్లీ అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయి.